బండి సంజయ్ గారు తన కొడుకు గురించి మనము చూస్తూ ఉన్నాం. కేసు అనేది సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్లో కానీ ఎక్కడ చూసినా కూడా దీని గురించే. సో మీరేం చెప్తారు, ఈ కేసులో ఎవరిది తప్పు ఉందంట? ఇది కావాలని కుట్రపూరితంగా చేసినటువంటి విషయం అని చెప్పేసి అని అనుకుంటున్నాను. హనీ ట్రాప్ 100%. ఎందుకంటే గతంలో జానీ మాస్టర్ మరి ఒక అమ్మాయిని ఇచ్చేసాడు. మరి అప్పుడు ఈ నోరులు ఎందుకు లేకలేదు? అప్పుడు ఏం పెట్టుకున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా బండి సంజయ్ గారు రిజైన్ చేసేయాలి, రాజీనామా చేయాలి. ఆ అబ్బాయికి ఊరి శిక్ష వేసేయాలని చెప్పి ఎంత అవుతున్నారు. అబ్బాయి ఏమన్నా తీసుకెళ్లి రోడ్డు మీద అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి రేపు కదా, బతికే ఉంది కదా, బతికే ఉండి కేసు పెట్టింది కదా. కోర్టు తీర్పు చెప్పాలి. ఇద్దరి మధ్యన ఏం జరిగింది? ఈ అమ్మాయి ఏమో గుళ్ళకి గోపురాలకి తిరిగింది, భోజనాలు తినిపించుకుంది, చక్కగా సెల్ఫీలు తీసుకున్నది. ఇదంతా పెద్ద హనీ ట్రాప్. ఇది ఫ్యామిలీ హనీ ట్రాప్. ఇది అమ్మాయి ఒక్కది కాదు, ఫ్యామిలీ ఉంది, దీని వెనకాల రాజకీయ కుట్ర కూడా ఉంది. కావాలని బండి సంజయ్ గారిని ఎలాగైనా రాజకీయంగా తొక్కేయాలని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ అబ్బాయిని హనీ ట్రాప్ చేపించి ఇదంతా కుట్ర చేపిస్తున్నారు. ఇంత చేసినా సరే ధర్మం కోసం నిలబడ్డ వ్యక్తి అయినా ఖచ్చితంగా ఆయన గెలుస్తారు, న్యాయం జరుగుతుంది. ఒకవేళ తప్పు కనుక ఉంటే కనుక ఆయనే చెప్పారు, ఖచ్చితంగా సామాన్యులకు ఒక చట్టం, నా కొడుకు ఒక చట్టం ఉండదు, ఇంకా ఎక్కువ శిక్షలు వేపిస్తానని బహిరంగంగా సభలో చెప్పారు. అలాగే దమ్మున్న నాయకుడు ఎవరైనా చెప్పారా? ఇంతమంది వాగారు కదా ఈ కుక్కలు, కొంతమంది రాజకీయ కుక్కలు, తొత్తులు. వీళ్ళ రాజకీయ నాయకులు వెనకాల ఎన్ని కుట్రలు జరిగినాయి? వాళ్ళు దమ్ము ధైర్యంగా ఎప్పుడైనా చెప్పగలిగారా? కప్పు పుచ్చుకున్నారు, తప్పులు చేశారు, ఎన్నో చేశారు, కానీ కప్పు పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఈ విషయంపై కేసే లేకోకుండా చేసుకోవచ్చు ఆయనకున్న పలుకుబడిని బట్టి. కానీ అలా చేయరు. ధర్మం, బీజేపీ పార్టీ ధర్మంగా ఉంటుంది. ఒకరికొక న్యాయం, మరొకరికి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం ఉండదు. బీజేపీ పార్టీ అంటే ఎవరికైనా న్యాయమే, ధర్మంగా ఉండాలి, ధర్మంగానే ఉంటుంది. అందుకే ఆయన బహిరంగ సభల్లో కూడా చెప్పారు, నా కొడుకు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్ష వేస్తాం, నేనేం సహించను, నేను ఒప్పుకోనని కూడా చెప్పారు. అంటే ఇన్ని మాటలు చెప్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఒక వ్యక్తి పైన యాక్ట్ కింద కేసు నమోదైనప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ 3-4 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని ఎందుకు, అంటే అది చేసిన తర్వాత విషయం పోలీసులు తెలుసుకుంటారు, కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు నేను కేసు పెడతానండి, మీరు నన్ను ఏదో ఎస్ఎస్టీ అని చెప్పేసి మీ ఎస్ఎస్టీ దళితులు నన్ను క్యాస్టేట్ తిట్టేశారని చెప్పి నేను మీ కేసు పెడతాను ఇప్పుడు అర్జెంటుగా. మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేస్తారా? అది విచారణ జరగాలి కదా, అందుకే లేట్ అయ్యింది. దాన్ని కప్పుపుచ్చాడని కేసు కింద కేసు నమోదైతే ఖచ్చితంగా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, రూల్ పక్కా. రూల్ అంటున్నారు, కరెక్టే, విచారణ జరుగుద్ది కదా. అప్పుడే ఖచ్చితంగా మోదీ గారు వస్తున్నారు. ఆ బిజీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ బిజీగా ఉండొచ్చు. ఆ సందర్భంలోనే కేసు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇది కుట్ర కాకపోతే అంటే బీజేపీ సభ జరుగుతుంది, ఎలాగైనా సభ జరగకూడదు, దిగ్విజయం జరగకూడదు, ఓడిపోవాలి, బీజేపీ వెనక్కపోవాలి అని చెప్పేసి మోడీ గారి ముందు బండి సంజయ్ గారు ఓడిపోవాలి, ఆయన ముందు తలదించుకోవాలి, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి కావాలని జరిగిన కుట్ర ఇది. అంతకుమించి ఇంకేం కాదు. వస్తాయి, కోర్టులో జరుగుతుంది, విచారణ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, కోర్టు కావచ్చు, అంతా కూడా చెప్తారు. చెప్పిన తర్వాత మనం ఏదైనా మాట్లాడుకోవాలి. ఒకవేళ తప్పే జరిగిందనుకో నేను కూడా క్షమించను, అందరికంటే ఎక్కువ శిక్ష పడాలని నేను కూడా కోరుకుంటాను. ఇదే మీడియా ముందు చెప్తాను. అప్పుడు కూడా ఇప్పుడు ఎలాగైతే మాట్లాడుతున్నానో తప్పు ఉంటే కనుక ఆ అబ్బాయిది ఖచ్చితంగా శిక్ష ఎక్కువ పడాలి నేనే మీడియా ముందు చెప్తాను. తప్పు ఒకరిదైతే ఉండదు, ఖచ్చితంగా ఇద్దరిదే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి తినిపించుకున్నారంటే అర్థం ఏంటి? తప్పు ఇద్దరిదే ఉంటుంది. ఇద్దరి మధ్య జరిగితే సంభాషణలు, సెల్ఫీలు, గుళ్ళు, గోపురాలు, ఫ్యామిలీతో తిరిగినప్పుడు తప్పు ఇద్దరిదే ఉంటుంది. తప్పు ఇద్దరిది ఉన్నప్పుడు ఒకవేళ ఆ తప్పు ఇద్దరిది కాబట్టి ఇద్దరికి శిక్ష పడాలి. అంటే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ అబ్బాయి ప్లేస్ లో వేరే సామాన్యులు ఎవరైనా ఉండుంటే ఖచ్చితంగా ఈ పాటికి అరెస్ట్ చేసే వాళ్ళు, చిత్రహింసలు పెట్టే వాళ్ళు. ఇక్కడ ఒక మినిస్టర్ కొడుకు కాబట్టి ఇంత లేట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సామాన్యులైనా సెలబ్రిటీలైనా కేసు అయిన వెంటనే ఎవరికైనా ఒకటే చుట్టం కాదు కదా, ఎవరికి చుట్టం కాదు. కేసు అయిన వెంటనే అరెస్ట్ చేయడు. కేసు అయిన వెంటనే విచారణ అనేది ఉంటుంది. ఆ విచారణలోన అరెస్ట్ చేస్తారు, అంతేగాని కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసేస్తారా? టైం ఇవ్వాలి కదా, విచారణ చేయాలి. ఇప్పుడు మినిస్టర్ గారు కొడుకు అంతగానా జడిచారా అని మీరు అడుగుతున్నారు. మినిస్టర్ గారు కొడుకు కాబట్టి అక్కడ తప్పులు జరిగాయా లేదా అని చూసుకోవాలి కదా డిపార్ట్మెంటు. చూసుకుని టైం తీసుకుని అన్ని విచారణ చేసుకుని అరెస్ట్ చేయాలి. ఎలా పడితే అలాగే వెళ్ళి అరెస్ట్ చేస్తే ఎరా ఊరుకుంటారు? మీరైనా ఇప్పుడు నేనే ఉన్నాను, నేను తప్పు చేయకుండా అరెస్ట్ చేస్తే నేను ఊరుకుంటాను, నా వెనకాల నా హిందూ సంఘాలు వస్తాయి. అలాగా తప్పు జరగనిందా లేదని విచారణ చేసుకోవాలి. ఇప్పుడు కూడా విచారణ జరుగుతుంది. ఏమేమి జరిగింది, వీళ్ళిద్దరు ఏం చాట్ చేసుకున్నారు, ఎప్పటి నుంచి ఉంది వీళ్ళకి ఇద్దరికి సంబంధం, ఎక్కడెక్కడ తిరుగుతుంది, మొత్తం డేటా వస్తుంది కదా, అప్పుడు మనం మాట్లాడుకోవాలి. కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు కదా. బండి సంజయ్ కూడా కేసు పెట్టిండు కదా కరీంనగర్ లో, హనీ ట్రాప్ కేసు అని. అండ్ ఇందులో అన్ని చూస్తారు. బండి సంజయ్ గారికి వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే, రీసెంట్ గా పొద్దుటూరులో ఒక పాస్టర్ 14 years అమ్మాయిని వాడుకొని తనకు పిలిచి రకరకాలుగా చేశారు. సో బయటికి ఎవరికన్నా చెప్తే యేసు ప్రభు నింది అంటే మిమ్మల్ని చెప్పిస్తాడని చెప్పేసి కూడా చెప్పాడంట అమ్మాయి. అలాంటి నా కొడుకులు, పాస్టర్ నా కొడుకులు, ఇమాములు, ముస్లిములు లవ్ జిహాదులు చేసినప్పుడు కొంతమంది రోడ్డుకి ముంజముండలు వస్తున్నాయి కదా, ముంజ
అప్పుడు వీళ్ళ నోట్లలో క్యారెట్లు పెట్టుకున్నారు, అప్పుడు నోరు లేకదో. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కాబట్టి. ఈ బండి సంజయ్ గారు అయితే హిందూ కాబట్టి పడదు. ఈ రెండు మతాలు కూడా హిందూ ధర్మం అంటే దేశం కక్కుతారు, విషం కక్కుతారు, పడదు ఈ రెండు మతాలకు. అందుకనే హిందూ ఇంత తప్పు చేసినా పెద్ద భూతత్వాలు పెట్టి చూపిస్తారు ఈ రెండు మతాల వాళ్ళు. వీళ్ళకి సపోర్ట్ సెక్యులర్ నాయకులు, సెక్యులర్ వీళ్ళ అధికారంగా ఎదగడం కోసం, రాజకీయంగా ఎదగడం కోసం ధర్మం అని చెప్పేసి మళ్ళీ బొట్లు పెట్టుకుని నేను హిందువుని, నేను తెల్లారితో పూజ చేస్తానంటారు. తెల్లారితో పూజ చేస్తారు, స్వార్థం కోసం పనిచేస్తారు అంతే, అంతకుమించి ఇంకేముండదు. దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా సరే కట్టర్ హిందువుల బతికి చూపించండి, ధర్మంగా బతుకుతారు. ఎవరైనా కట్టర్ హిందూ ధర్మం న్యాయంగా తప్పు చేస్తే క్షమించరు. నా ఇంట్లో నా బిడ్డ తప్పు చేసిన మేము ఒప్పుకోం. తప్పు అంటే తప్పే. అదే హిందూ ధర్మం, సనాతన ధర్మం, బీజేపీ పార్టీ ఎవరు క్షమించం. మా ఇంట్లో బిడ్డ తప్పు చేసినా సరే ఆయన చెప్పారు కదా బండి సంజయ్ గారు. మరి ఇంకేటి ఇంకా లొడలోడ వాగుతూ పోస్టర్లు అంటిస్తున్నారు కేడీ కొడుకులు. కోర్టులో ఉండగా, పోలీస్ స్టేషన్లో విచారణ ఉండగా పోస్టర్లు అంటించవలసిన పనేటి? ఇదంతా కావాలని రాజకీయంగా కుట్ర కాదు ఇది. నిజంగా అమ్మాయి ప్రేమించే ఉంటే, వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగి ఉంటే రోడ్డు ఎక్కదు, కోర్టుకి వెళ్దో, పోలీస్ స్టేషన్కి వెళ్ళదు. తప్పు జరిగితే ఫ్యామిలీ ఉంది కాబట్టి ఫ్యామిలీ డిస్కషన్ చేసుకుంటారు. మాకు తెలుసు ప్రేమల కోసం మా ట్రాన్స్జెండర్స్ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. మేము రోడ్డు ఎక్కుతాం కొన్ని సందర్భాల్లో. కానీ ఇది నిజమైన ప్రేమ కాదు, హనీ ట్రాప్. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ పరంగా హనీ ట్రాప్, రాజకీయ కుట్ర ఇది. ఫ్యామిలీ ట్రాప్.